తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదేవిధంగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పుకునే గాయత్రి అనే నాయకురాలు వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆమె తీరు మీద రైట్ వింగ్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా సమాధానం చెప్పాలి అంటూ ఇప్పుడు ఎక్స్లో పెద్ద స్థాయిలో లొల్లి నడుస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకని గాయత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఆమె వ్యాఖ్యల్లో ఎంతవరకు వివాదం ఉంది? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది. పెహల్గాం ఘటన నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ నడుస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఎక్స్లో ఒక స్పేస్ డిస్కషన్ నడిచింది. ఆ స్పేస్ వేదికగా ఇంటర్నేషనల్గా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రతినిధి చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న గాయత్రి స్పందించారు. G3 అని ఆమె అకౌంట్ ఉంటే ఆ G3 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ నాయకురాలు నారా లోకేష్కి కాసింత సన్నిహితురాలు అనేటువంటి పేరుంది. అలాంటి నాయకురాలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్లో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదానికి మూలంగా ఉన్నాయి. ఇండియాలో థగ్స్ ఉన్నారు, హిందుత్వ థగ్స్, RSS అనేటువంటి రీతిలో పాకిస్తానీ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మీ దేశంలో థగ్స్ లేరా, మీ దేశంలో దొంగలు లేరా అనేటువంటి రీతిలో ఆమె కౌంటర్ ఇచ్చింది. అంటే RSSని దొంగలుగా భావిస్తున్నారా అంటూ ఇప్పుడు హిందుత్వ IT సెల్, RSS IT సెల్ రంగంలో దిగింది. దాంతోపాటుగా ఇండియాలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారంగా నడుస్తామే తప్ప రామాయణ మహాభారత ఇలాంటివి కాదు, వాళ్ళని రేప్ చేయండి, వీళ్ళని మర్డర్ చేయండి, ఇలాంటి వ్యవహారాలు మాకు పట్టవు అంటూ పాకిస్తానీని ఎద్దేవా చేసేందుకు ఆమె ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు రామాయణ మహాభారతాలకి ముడిపెట్టి ఆమె రామాయణాన్ని మహాభారతాన్ని కించపరిచింది. ఆ రామాయణ మహాభారతాల్లో రేప్ చేయండి, నరకండి, చంపండి అనేటువంటి అంశాలు ఉన్నాయన్నట్టుగా G3 ప్రస్తావించారు అని హిందుత్వ IT సెల్ ఈ వ్యవహారాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని డిపెండ్ చేయడానికి, గాయత్రికి అండగా నిలిచేదానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధపట్టలేదు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోని ఒక సెక్షన్ కూడా ఆమె మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దాడికి ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుంది. దీంతో ఇప్పుడు G3 అనేటువంటి గాయత్రి చాలా తీవ్రమైనటువంటి వివాదంలో ఇరుక్కున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్పందిస్తుందా? ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఏమైనా సరిచేసేందుకు, సర్ది చెప్పేందుకు రంగంలోకి దిగుతుందా అంటే అనుమానమే. కానీ ఎక్స్ వేదికగా ఆమె చేసినటువంటి కామెంట్స్, స్పేస్లో ఆమె పాకిస్తానీని ఉద్దేశించి అన్నటువంటి మాటలు పెద్ద స్థాయిలో వైరల్ అవుతున్నాయి, అనేక రకాలుగా చర్చలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఆమె కామెంట్స్ని తప్పుపడుతూ, ఆమె తీరుని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ మీదే ఇప్పుడు RSS పెద్ద స్థాయిలో విరుచుకుపడేందుకు తగ్గట్టుగా ఆన్లైన్ క్యాంపెయిన్కు పూనుకున్నట్టుగా కనిపిస్తుంది. దీని పరిణామాలు ఎక్కడి వరకు ఉంటాయి, ఏ స్థాయి వరకు సాగుతాయి, చాలా ముఖ్యమైనటువంటి అంశం.